బ్రేకింగ్ న్యూస్. ఏపీలో గులియన్ బారే సిండ్రోమ్ వ్యాధి కలకలం సృష్టిస్తోంది. తాజాగా గుంటూరు హాస్పిటల్లో చికిత్స పొందుతూ మరో మహిళ మృతి చెందింది. దాంతో ఏపీలో జీబీఎస్ మరణాల సంఖ్య 3కు చేరింది. లక్షల మందిలో ఒకరిద్దరికి వచ్చే నరాల సంబంధిత వ్యాధి ఈ జీబీఎస్. గుంటూరు ప్రభుత్వ ఆసుపత్రిలో ఫిబ్రవరి 11న ఒక్కరోజే 7 కొత్త కేసులు నమోదయ్యాయి. కాకినాడలోనూ ఇద్దరికి జీబీఎస్ సోకింది. ఇటు విజయవాడలోనూ ఏలూరుకి చెందిన మహిళకు చికిత్స కొనసాగుతోంది. మొత్తంగా రాష్ట్రంలోని ప్రభుత్వ ఆసుపత్రిలో సుమారు 20 మందికి పైగా చికిత్స కొనసాగుతోంది. ఇక జీబీఎస్ వైరస్ కి సంబంధించిన పూర్తి వివరాలని మా ప్రతినిధి శివ అందిస్తారు. శివ, ప్రసన్న, మొత్తం మీద చూసుకుంటే ఆంధ్రప్రదేశ్లో జీబీఎస్ వైరస్ విస్తారంగా వ్యాప్తి చెందుతుంది. ఇప్పటికే దాదాపుగా ఉమ్మడి గుంటూరు జిల్లాకు సంబంధించి ఇద్దరు, అలాగే ఉభయ గోదావరి జిల్లాలకు సంబంధించి ముగ్గురు చనిపోయిన సంఘటన ఇప్పుడు పెను సంచలనం సృష్టిస్తుంది. జీబీఎస్ వ్యవహారంతో ముఖ్యంగా కాకినాడ, గుంటూరు, పల్నాడు, అలాగే ఏలూరు, కృష్ణా జిల్లాలకు సంబంధించి వ్యాప్తి ఎక్కువగా ఉంటున్నట్లు కూడా అధికారులు గుర్తించారు. ఒక గుంటూరు నగరంలోనే ఇటీవల కాలంలో 7 కేసులు నమోదైన పరిస్థితి కనిపిస్తోంది. ఈ నేపథ్యంలో అధికారులు పూర్తి స్థాయిలో అప్రమత్తమయ్యారు. మరొక వైపు ఏలూరుకి సంబంధించి కూడా ఈ వ్యాధి కొంత ఎక్కువగా ఉన్నట్లు అధికారులు గుర్తించిన పరిస్థితి కనిపిస్తుంది. కానీ ఈ వ్యాధి గతం నుంచే ఉన్నది, కానీ కొత్తగా కాదు. ప్రస్తుతం అయితే ఎండాకాలం నేపథ్యంలో కూడా దీనికి సంబంధించి కొంత నివారణ జరిగే అవకాశాలు చాలా ఎక్కువగా ఉన్నాయని చెప్పి అధికారులు అంచనా వేస్తున్నాయి. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా కూడా 20 కేసులు నమోదైనట్లు తెలుస్తూ ఉంది. దీంట్లో అత్యధికంగా గుంటూరు జీజీహెచ్లో దాదాపుగా 10 మంది పైగా ఉన్నట్టు తెలుస్తూ ఉంది. విజయవాడ ప్రభుత్వ వైద్యశాలలో ఒకరు, ఏలూరుకు సంబంధించిన ఒక వ్యక్తి ఉన్నట్టు తెలుస్తూ ఉంది. అలాగే విశాఖపట్నం పరిసర ప్రాంతాల్లో మరొక 3-4. ఓవరాల్గా చూసుకుంటే ఈ కేసుకు సంబంధించి ఇప్పటివరకు దాదాపుగా 30 నుంచి 35 మందికి అటాక్ అయినట్టు తెలుస్తుంది. వీటిలో 14 మంది పైగా కూడా డిశ్చార్జ్ అయ్యి వెళ్ళారు. వీరిలో 3 చనిపోయారు. మరొక 20 మంది విజయవాడ, గుంటూరు ప్రభుత్వ వైద్యాల్లో చికిత్స పొందుతున్నారు. మరొకవైపు ప్రభుత్వం పూర్తి స్థాయిలో అప్రమత్తంగా వ్యవహరిస్తూ అధికారులకు పూర్తి స్థాయిలో దిశానిర్దేశం చేస్తూ ఉంది. అలాగే ఎవరు దీని పట్ల కూడా ఆందోళన కానీ అలజడి కానీ చెందాల్సిన పరిస్థితి లేదు. పూర్తి స్థాయిలో ప్రభుత్వ యంత్రాంగం సిద్ధంగా ఉంది. అన్ని ప్రభుత్వ వైద్యశాలలో దీనికి సంబంధించిన సత్వరమే చికిత్స చేసేందుకు అధికారులు అన్ని రకాల ఏర్పాట్లు చేస్తూ ఉన్నారని చెప్పి ప్రభుత్వం చెబుతుంది. ఇప్పటికే దీనికి సంబంధించి సీఎం చంద్రబాబు, మంత్రి సత్యకుమార్తో పాటు ఆరోగ్య శాఖ ఉన్నతాధికారులు అనుక్షణం కూడా అప్రమత్తమే సమీక్షా సమావేశం నిర్వహిస్తూ అన్ని శాఖలు అంటే అన్ని ప్రభుత్వ వైద్యశాలలకి, అలాగే పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖలతో పాటు సచివాలయ వ్యవస్థ కూడా డైరెక్షన్స్ ఇస్తూ ప్రజలను అప్రమత్తం చేస్తూ పూర్తి స్థాయిలో అవగాహన కలిగించే ప్రయత్నాలు అయితే ప్రభుత్వాలు చేస్తూ ఉన్నాయి. ప్రసన్న. ఓకే, థ్యాంక్ యూ శివ.